అప్లికేషన్ డీటెయిల్స్ చూద్దాం చూడండి. రిస్యూమ్ రైటర్ అండి, రిస్యూమ్ రైటర్ కావాలి. కంప్లీట్లీ రిమోట్ వర్క్ ఉంటుందండి. అబౌట్ ది జాబ్ చూసుకోండి మీరు. కీ రెస్పాన్సిబిలిటీస్ చూడండి. క్రియేట్ కస్టమైజ్డ్ రిస్యూమ్స్ అండి. అట్లీస్ట్ 4 హై క్వాలిటీ రిస్యూమ్స్ అనేది డైలీ ప్రిపేర్ చేయాలండి మీరు. కాల్స్ అనేవి కండక్ట్ చేయాలండి. క్లయింట్స్ ఉంటారు మనకి. ఎందుకు అంటే అడ్రసెస్ క్వైరీస్ కోసం చేయాలి. అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటారు వాళ్ళు. క్వాలిఫికేషన్ చూడండి. ఎక్స్పీరియన్స్ ఇన్ రిస్యూమ్ రైటర్ ఉండాలండి, లేదా హెచ్ఆర్ ఫీల్డ్ అయినా రిక్రూట్మెంట్ ఫీల్డ్ అయినా ఉంటే చాలు. రైటింగ్ అండ్ ఎడిటింగ్ స్కిల్స్ ఉంటే చాలు అండి. ప్రిఫర్డ్ స్కిల్స్ చూడండి. ఎక్స్పీరియన్స్ విత్ ఇంటర్నేషనల్ రిస్యూమ్ అండ్ గ్లోబల్ హైరింగ్ ట్రెండ్స్ అండి. ఇలా చూడండి. వర్క్ ఇన్ ఏ డైనమిక్ అండ్ కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్ అండి. ఆపర్చునిటీ టు ఇంపాక్ట్ క్లయింట్స్ కెరీర్ సక్సెస్ గ్లోబల్లీ. అప్లికేషన్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి. డీటెయిల్స్ అయితే మీరు అన్నీ చదువుకోండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఒక జాబ్ అప్డేట్ అయితే ఇస్తానండి మీకు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టేసుకోండి. వీడియోని లైక్ చేయండి, కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ఇక్కడ ఈజీ టు అప్లై ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈజీ టు అప్లై మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఫుల్ ఇచ్చేసేయండి. ఇలా కిందకి స్క్రోల్ చేసుకొని మీ కంట్రీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ కంట్రీ కోడ్ ఇండియా అయితే మీరు ఇండియా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. రిస్యూమ్ అప్లోడ్ చేయాలండి. లేటెస్ట్ రిస్యూమ్ పెట్టుకోండి. మీ ఎక్స్పీరియన్స్లో రిస్యూమ్ రైటర్ అని పెట్టుకోండి. స్కిల్స్ దగ్గర కూడా రైటింగ్ రీడింగ్ అని పెట్టుకోండి. రిస్యూమ్లో రిస్యూమ్ అనేది సబ్మిట్ చేసి అప్లోడ్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ ఏ రిమోట్ సెట్టింగ్ అండి. ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, నో అయితే నో పెట్టుకోండి. ఎస్ పెట్టుకుంటే బెటర్, మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చూస్తున్నాం కదా. ఎస్ పెట్టుకోండి. చూడండి, హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ ఇన్ ప్రొఫెషనల్ రిస్యూమ్ రైటింగ్ అండి. 1+ పెట్టుకోండి. మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే అన్ని ఇయర్స్ పెట్టుకోండి. డూ యూ హ్యావ్ ఎనీ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఇన్ రిస్యూమ్ రైటింగ్ అండి. సర్టిఫికేట్ ఉంటే ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, లేదు అని అంటే నో పెట్టుకోండి. వాట్ ఈజ్ యువర్ కరెంట్ సిటీసీ ఇన్ ల్యాక్స్ అండి. మీరు ప్రజెంట్ ఏదైనా జాబ్ చేస్తుంటే మీకు శాలరీ ఎంత అనేది ఇచ్చేయండి ఇక్కడ, లేదు అని అంటే 0 పెట్టేసుకోండి. పెట్టి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, వీ మస్ట్ ఫిల్ దిస్ పొజిషన్ అర్జెంట్లీ అండి. వీళ్ళకి అర్జెంటుగా కావాలంట. కెన్ యూ స్టార్ట్ ఇమీడియట్లీ అని అడుగుతున్నారు. చూడండి, ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, లేదు మేము చేయలేము అర్జెంటుగా అని అంటే నో పెట్టుకోండి. పెట్టేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. రివ్యూ మీద క్లిక్ చేసి ఒకసారి మళ్ళీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఫిల్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి అన్ని డీటెయిల్స్. ఇలా అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఇలా వస్తుందండి. యువర్ అప్లికేషన్ వాజ్ సెండ్ టు గ్లోబాలజీ అని. అప్లికేషన్ అయితే వాళ్ళకి సెండ్ అయిపోయింది. మెయిల్ వస్తుందండి. ఆ మెయిల్ కూడా ఎలా వస్తుంది అనేది చూపిస్తాను చూడండి. మెయిల్ అయితే ఇలా వస్తుందండి. అప్లై చేయగానే మెయిల్ అయితే ఇలా వస్తుంది. యువర్ అప్లికేషన్ వాజ్ సెండ్ టు గ్లోబాలజీ అని. ఇలా కిందకి స్క్రోల్ చేయండి, ఇలా వస్తుంది. రిస్యూమ్ రైటర్ జాబ్కి మనం అప్లై చేసినాం కదా. అప్లికేషన్ వాజ్ సెండ్ టు గ్లోబాలజీ అండి. వాళ్ళు అనేది యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి ఇంకో మెయిల్ వస్తుందండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మెయిల్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఒక జాబ్ అప్డేట్ అయితే ఇస్తానండి మీకు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టేసుకోండి. వీడియోని లైక్ చేయండి, కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది.